ఈరోజు మన వీడియోలో గోంగూర పువ్వులతోటి పచ్చడిని చూపిస్తానండి. ముందుగా గోంగూర పువ్వులని ఈ విధంగా ఒలుచుకోవాలి. లోపల ఉండే గింజల్ని తీసేసుకుని చుట్టూ ఉండే రేఖలని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పచ్చడికి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, కారానికి తగినట్లుగా ఎండుమిర్చి, చిటికెడు ఇంగువని వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం గోంగూర పువ్వులని వేసుకుని కలుపుకోవాలి. గోంగూర పువ్వులు వేసిన తర్వాత 1 నిమిషం మగ్గించుకోవాలి. ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని 1 వెల్లుల్లి రేఖని వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకుంటే పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.